ఇది అతి చవకైన హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా QC1. ఇది 1.5 కిలోవాట్ అవర్ ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. యాక్టివా ఎలక్ట్రిక్ బండిలో వచ్చే రిమూవబుల్ స్వాపబుల్ బ్యాటరీస్ లో కాకుండా ఇందులో మీకు ఒక ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది. అంటే మీరు ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతో పాటు 1.8 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే ఒక హబ్ మోటార్ తో వస్తుంది. ఇది 90 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. కానీ అసలు రేంజ్ ఎంత ఇస్తుంది ఇవాళ మనం రేంజ్ టెస్ట్ చేసి చూసేద్దాం. ఈ స్కూటర్ డాష్ బోర్డ్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో మీకు ఎంత ఛార్జ్ ఉందో చూపిస్తుంది కానీ ఆ ఛార్జ్ కి ఎంత రేంజ్ రావచ్చో మీకు చూపించదు. అంటే మీరు డ్రైవింగ్ చేస్తూ మీ అలవాటు బట్టి మీరే దీన్ని అబ్జర్వ్ చేసి ఈ బండిని అర్థం చేసుకుని తెలుసుకోవాలి ఎంత రేంజ్ ఇస్తుందని చెప్పి. కానీ మనం ఎలాగో రేంజ్ టెస్ట్ చేసి ఇవాళ మీకు చూపించేస్తాం. ఇందులో కేవలం 2 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, ఈకో అండ్ స్టాండర్డ్ మోడ్. అండ్ ఈకో మోడ్ యొక్క మాక్సిమం స్పీడ్ ఇంతే 32 kmph. ఇవాళ మనం సగం రైడ్ ఎకో మోడ్ లో నడుపుదాం, సెకండ్ హాఫ్ స్టాండర్డ్ మోడ్ లో నడుపుదాం. అప్పుడు చూద్దాం రెండిట్లో రేంజ్ ఎంత వస్తుందని చెప్పి. ఎకో మోడ్ లో సగం ఛార్జ్ లో ఎంత రేంజ్ అయితే వస్తుందో దానికి రెండింతలు మీకు ఫుల్ ఛార్జ్ లో రావాలి. అలాగే స్టాండర్డ్ మోడ్ లో సగం ఛార్జ్ లో ఎంత రేంజ్ వస్తుందో దానికి రెండింతలు మీకు ఫుల్ ఛార్జ్ లో రావాలి. రేంజ్ అప్డేట్. ఇప్పుడు మన దగ్గర 70% ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు దాకా మనం కేవలం 12 కిలోమీటర్లు నడిపాం. అండ్ ఈ రైడ్ మనం 90% ఆఫ్ ఛార్జ్ దగ్గర మొదలెట్టాం. ఇప్పుడు 70% బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు దాకా మనం 12 కిలోమీటర్లు మాత్రమే నడిపాం. అంటే 12 కిలోమీటర్లు డ్రైవింగ్ చేయడానికి 20% ఆఫ్ ఛార్జ్ ఖర్చు అయిందనమాట. అండ్ ఎకో మోడ్ యొక్క యాక్సిలరేషన్ నిజంగా చాలా చాలా నెమ్మదిగా ఉంది. ఒకసారి మనం దీంట్లో 0 నుంచి ఎకో మోడ్ టాప్ స్పీడ్ దాకా యాక్సిలరేట్ చేసి చూసేద్దాం. రెడీ 3, 2, 1. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. 7, 10, 15, 20, 23, 25, 26, 30, 31, 32, 32, 32, కమాన్ 32 రాట్ల అంతే. ఇదే మరి దీంట్లోని టాప్ స్పీడ్ ఎకో మోడ్. అండ్ చాలా నెమ్మదిగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి యాక్సిలరేషన్. ఇది అసలు ఏ మాత్రం జరుకు పుష్ ఏ మాత్రం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు మీరు. కిక్ అడ్రినలిన్ రష్ అసలు ఏమీ రాదు. ఇంకా దీంట్లో ఎటువంటి రీజనరేషన్ లేదు. నో కోస్టింగ్ రీజనరేషన్ అండ్ నో మాన్యువల్ రీజనరేషన్. అంటే దీని యాక్సిలరేటర్ ని అటుపక్కకి మీరు తిప్పలేరు. ఇంకా దీని డాష్ బోర్డ్ ఇటువంటి చీకట్లో అయితే బాగా అందంగా సింపుల్ గా కనిపిస్తుంది కదా. ఆ బ్లూ కలర్ స్ట్రిప్స్ వల్ల కొంచెం అందంగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కానీ డాష్ బోర్డ్ అయితే బ్లాక్ అండ్ వైట్. చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్, స్పీడోమీటర్, ఛార్జ్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ అంతే. ఈ బండి 12 ఇంచ్ అలా వీల్స్ తో వస్తుంది ఫ్రంట్ వీల్ కోసం. రేర్ వీల్ 10 ఇంచ్ అలా వీల్స్ తో వస్తుంది. ఆ ఫ్రంట్ వీల్ అనేది 12 ఇంచ్ అవడం వలన ఎప్పుడైనా రోడ్ బాగాలేకపోయినా ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చినా లోడ్ ఎక్కువ శాతం ఫ్రంట్ వీల్ తీసేసుకుంటుంది. ఇంకా బండికి స్టెబిలిటీ ఇస్తుంది. రేర్ వీల్ అజిలిటీ ఇస్తుంది. ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ వెళ్ళాలి అంటే అజిలిటీ మాత్రం రేర్ వీల్ మీకు ఇచ్చేస్తుంది ఖచ్చితంగా. ఎంత పెద్ద బొక్క రోడ్డు మధ్యలో అంటే మనం దాని మీద నుంచే వెళదాం. బాగుంది. సీట్ కంఫర్ట్ బానే ఉంది. రేంజ్ అప్డేట్. ఇప్పుడు మన దగ్గర 60% ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇటుపక్క దారిలో ఒక అద్భుతమైన చోటు ఉంది. అక్కడ అసలు రోడ్డే లేదు. అటుపక్కే వెళ్ళి ఈ బండి కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ ఈ బండి యొక్క వీల్ చాయిస్ గానీ, యాక్సిలరేషన్ గానీ, బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ అన్ని కూడా రైడ్ కంఫర్ట్ సౌకర్యవంతంగా ఇచ్చే ఉద్దేశంతోనే చేశారు అన్నట్టుగా ఉంది. అది ఎంత సౌకర్యమో మనం ఇప్పుడు పరీక్షించేద్దాం. ఇక్కడ మీరు చూస్తే మట్టి, రాళ్ళు, బురద ఉన్నాయి. రైడ్ కంఫర్ట్ సోఫార్ బాగానే ఉంది. నైస్. స్కిడ్ అవ్వకుండా బాగానే వెళ్తుంది. రేర్ సస్పెన్షన్ కొద్దిగా స్టిఫ్గా ఉన్నట్టు ఫీలింగ్ ఉంది. మీరు ఇంకొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తే మంచి కంఫర్టబుల్ రైడ్ రావచ్చు. వీపు నొప్పెట్టేసేంత హార్డ్ అయితే కాదు. అజిలిటీ అయితే ఈ బండిలో అసలు అదిరిపోయిందండి. అండ్ దానికి కారణం కూడా ఉంది. ఈ బండి చాలా లైట్ వెయిట్. స్కూటర్ యొక్క కర్వ్ వెయిట్ ఈస్ జస్ట్ 88 kilos. ఓ నైస్. ఇటుపక్క అయితే చాలా బురదుంది. మనం ఇటుపక్కే వెళ్దాం. బాగుంది. బ్రేక్స్ వాడినా కూడా టైర్లు స్కిడ్ అవ్వట్లేదు. సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. సో బేసిక్గా ఇటువంటి వీధుల్లో సందుల్లో తిరగాలి లేదా అటువంటి బ్యాడ్ రోడ్స్లో వెళ్ళాలి అజైల్గా తిరగడానికి ఈ బండి బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని హాంకింగ్ ఒకసారి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్ కొంచెం జరుగుతారా అన్నంత పొలైట్ గా ఉంది. ఇప్పటిదాకా మనం 21.5 కిలోమీటర్స్ నడిపాము. అండ్ 51% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. మరి 50% ఆఫ్ ఛార్జ్ ఏంటంటే హాఫ్ రైడ్ రివ్యూ సమయం అయినట్టే కదా. చేద్దాం మరి. ఈ బండిలో నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో సీట్ కంఫర్ట్ అండి. చాలా సాఫ్ట్ అని కాదు, చాలా హార్డ్ అని కాదు, కర్వీగా కూడా లేదు. ఇంకా దానికి తోడు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్. రోడ్ ఎంత బాగాలేకపోయినా, రోడ్డే లేకపోయినా ఒక మంచి సీట్ కంఫర్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఎస్ దీంతో మీకు ఒక ఫిజికల్ కీ వస్తుంది. మన యాక్టివా పెట్రోల్ స్కూటర్ లాగా ఒక స్విచ్ వస్తుంది. అండ్ ఆ బూట్ లో అయితే 26 liters ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. చాలా సామాన్లు పెట్టుకోవచ్చు అందులో. ఇంకా ఫ్రంట్ ఒక పాకెట్ వస్తుంది. అండ్ ఆ పాకెట్ చాలా డీప్ గా ఉంది. ఒక USB-C ఛార్జింగ్ సాకెట్ వస్తుంది. అండ్ ఈ ఫ్రంట్ హ్యాంగర్ వచ్చేసి ఒక 3 కిలోల దాకా వెయిట్ క్యారీ చేయడానికి సరిపోతుంది. స్కూటర్ ని ఛార్జింగ్ పెట్టడానికి ఇక్కడ ఒక సాకెట్ ఇచ్చారు. చెగోరి పిన్ ఇది. అంటే ఈ స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. దీన్ని మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేయలేరు. దీన్ని మీరు ఇంట్లో ఛార్జింగ్ పెడితే 80% దాకా 4.5 hours లో, 100% ఆఫ్ ఛార్జ్ దాకా 6.5 hours లో అవుతుంది. అంటే ఛార్జింగ్ స్పీడ్ కొంచెం స్లోగానే ఉంది ఇందులో. అండ్ దీని డాష్ బోర్డ్ కూడా బాగా సింపుల్ గా ఉంది. బ్లాక్ అండ్ వైట్ సింపుల్ LCD డిస్ప్లే. ఫ్రంట్ లో LED DRL అండ్ హెడ్ లైట్ వస్తుంది. ఫ్రంట్ అండ్
అండ్ బ్యాక్ రెండు కూడాను ఎల్ఈడి ఇండికేటర్ లైట్స్ వస్తాయి. ఇందులో మీరు ఎప్పుడు ఇండికేటర్ ఆన్ చేసినా చప్పుడు చేయదు, ప్రశాంతంగా సైలెంట్ గా ఉంటుంది. అండ్ బండి బిల్డ్ క్వాలిటీ చూస్తే ఈ ప్యానల్స్ బాగా సాలిడ్ గా ఉంది. ఎక్కడ కూడాను వీక్ ప్యానల్స్ అండ్ ప్యానల్ గ్యాప్స్ అయితే లేవు. సైడ్ మిరర్స్ కూడా ఈ బండి డ్రైవింగ్ కండిషన్స్ బట్టి ఇచ్చే రేంజ్ కి అనుగుణంగానే ఉంది. సైడ్ స్టాండ్ కూడా బాగుంది, బాగా స్టడీగా ఉంది విత్ ఎక్స్ట్రా ప్రొట్రూజన్. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ దీంతో పాటు మీకు 1.8 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే ఒక హబ్ మోటార్ వస్తుంది. ఒక మంచి విషయం ఏంటంటే సీట్ కింద ఉండే ఆ కాంపోనెంట్స్ మొత్తాన్ని ఒక మంచి సీలింగ్ తో కవర్ చేశారు. ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా స్కూటర్ ఇచ్చే రేంజ్ తగ్గట్టుగానే 30-40 మినిట్స్ ఆఫ్ రైడ్ గురించి సౌకర్యంగానే ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్ 1.8 కిలోవాట్ అవర్ ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తూ 90 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో వస్తుంది. మరి అసలు రేంజ్ ఎంతో ఇప్పుడు చూద్దాం. అండ్ దీంట్లో రివర్స్ గేర్, ఇందులో మీకు ఎటువంటి రివర్స్ గేర్ లేదు. అండ్ స్కూటర్ని స్టార్ట్ చేయడం కూడా చాలా చాలా సులువు. బ్రేక్ పట్టుకొని డ్రైవింగ్ మోడ్ స్విచ్ ని ఒకసారి ప్రెస్ చేస్తే బండి స్టార్ట్ అయిపోతుంది, సింపుల్. అండ్ ఎస్, ఇంకొక ఆఫ్ రోడింగ్ చేద్దాం. ఇక్కడ చూద్దాం ఇప్పుడు దీంట్లో స్కూటర్ ఎలా వెళ్తుందని చెప్పి. ఓ చాలా తడిగా డీప్గా ఉంది, కొంచెం స్కిడ్ అయింది. ఇప్పుడు మన దగ్గర 50% ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పటిదాకా మనం 22 కిలోమీటర్స్ నడిపాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇందులోని హై పెర్ఫార్మెన్స్ మోడ్ అంటే స్టాండర్డ్ మోడ్ లో డ్రైవింగ్ చేస్తూ అందులో చూద్దాం ఎంత రేంజ్ వస్తుందని చెప్పి. ఇప్పుడు మనం 90% ఛార్జ్ నుంచి 50% దాకా ఎక్కువ మోడ్ లోనే నడిపాం. అందులో మనకి 22 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వచ్చింది. ఆ 90% నుంచి 100% దాకా కూడా ఇదే రేట్లో చూస్తే మహా అయితే 3-4 కిలోమీటర్లు రావచ్చు. సగం ఛార్జ్ కి 25 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. అంటే ఫుల్ ఛార్జ్ మనం ఎకో మోడ్ లోనే నడిపితే మహా అయితే 50 కిలోమీటర్ల రేంజ్ రావచ్చు. 51 కిలోమీటర్లు లేకపోతే 52 కిలోమీటర్లు, అది మన డ్రైవింగ్ స్టైల్ బట్టి. నైస్. ఇప్పటిదాకా దీంట్లోని ఎకో మోడ్ లో నెమ్మదిగా నడిపి ఈ స్టాండర్డ్ మోడ్ కూడా నాకు ఫాస్ట్ గా అనిపిస్తుంది. అండ్ 53 kmph దీంట్లోని టాప్ స్పీడ్. అండ్ ఆ స్పీడ్ లో బ్రేక్స్ చాలా బాగున్నాయి. ఒకసారి దీంట్లో 0 నుంచి టాప్ స్పీడ్ దాకా యాక్సెలరేషన్ చూద్దాం. 3, 2, 1 ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. ఇది కూడా మెల్లగానే ఉంది కానీ ఎక్కువ మోడ్ కంటే కొంచెం ఫాస్ట్గా ఉంది. 20, 25, 30, 35, 38, 40 వార్ప్ మోడ్, హైపర్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అంతా స్ట్రాంగ్ యాక్సలరేషన్ కాదు. ఇది చాలా నెమ్మదిగా ప్రశాంతంగా నిదానంగా వెళ్ళడానికి సౌకర్యంగా ఉంది. స్పెసిఫికేషన్ సీట్ బట్టి 0 to 40 kmph స్పీడ్ దాకా 9.3, 9.5 సెకండ్స్ పట్టొచ్చు. అంటే దాని అర్థం బండి చాలా నెమ్మదిగానే ఉంటుంది. ట్రాఫిక్ లో తిరగడానికి ఇంత మొత్తం సరిపోతుంది కదా. ఆ కిక్ కావాలి, అడ్రినలైన్ రష్ కావాలి అంటే మాత్రం ఇందులో మీకు ఖచ్చితంగా రాదు. ఇవాళ దారిలో భారీ వర్షం పడింది, ఇంకా వర్షం పడతా ఉంది కూడా. ఎంత వర్షం పడ్డా రేంజ్ టెస్ట్ మాత్రం ఆగదు. మనం చేద్దాం. రేంజ్ అప్డేట్ 30% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. స్టాండర్డ్ మోడ్ లో కేవలం 8 కిలోమీటర్లు నడిపాం. కేవలం 8 కిలోమీటర్ల కోసం 20% ఆఫ్ ఛార్జ్ ఖాళీ అయింది బండిలో. ఇక్కడ చాలా నీళ్లు చేరుకునేసాయి ఈ భారీ వర్షం వల్ల. ఒకసారి మనం ఇటువంటి నీళ్ళలో చూద్దాం ఎంత బాగుంటుందో. ఒకే ఒక సమస్య ఏంటంటే ఇంత నీళ్లు ఉంటే రోడ్డు మీద రాళ్ళు ఎక్కడ ఉన్నాయో బొక్కలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. సో సీట్ కంఫర్ట్ ఎంత బాగుంటుంది అనేది మీకు సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్. దేవుడా, ఈ వీధి మొత్తం నీళ్లు నిండిపోయి జస్ట్ ఒకటే స్పీడ్ పట్టుకొని దాంట్లో కాన్స్టెంట్ గా వెళ్తూ ఉండాలి. చాలా నీళ్లు ఉన్నాయి. అండ్ ఇటుపక్క వచ్చేసి ఓలా S1 ఎయిర్ చూడొచ్చు మీరు, గ్రీన్ కలర్. నైస్. ఆ నీళ్ళలో కూడా బండి బాగానే వెళ్ళిపోయింది కంఫర్టబుల్ గా. ఈ స్కూటర్ అండ్ ఈ మోటార్ తో సమస్య ఏంటంటే ఇది కేవలం 1.8 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే ఒక హబ్ మోటార్. అండ్ దీని గ్రేడబిలిటీ కేవలం 7 degrees. అంటే మీరు ఎప్పుడైనా ఒక మాల్కి వెళ్ళినా లేదా పార్కింగ్ బాగా స్లోపీగా ఉంటే మాత్రం బండి ఎక్కడంలో చాలా ఇబ్బంది పడొచ్చు. స్కూటర్ని పైకి లాగేసుకున్నా కూడా అంత మాత్రం దాని గురించి బండి రేంజ్ తాగేస్తుంది. ఓ మళ్ళీ నీళ్లు. ఓకే, ఒకటే కాన్స్టెంట్ స్పీడ్ పట్టుకొని అందులో ప్రశాంతంగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫర్ అ బెటర్ అండ్ సేఫ్ రైడ్. రేంజ్ అప్డేట్. ఇప్పుడు మన దగ్గర 19% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు క్రాలింగ్ మోడ్ అని చెప్పి ఒక టార్టాయిస్ ఎంబ్లమ్ ఇక్కడ బ్లింక్ అవుతా ఉంది. అండ్ దానివల్ల ఇప్పుడు యాక్సలరేషన్ తక్కువైంది. స్టాండర్డ్ మోడ్ లో ఇది వరకు 53 దాకా పోగలిగాం. ఇప్పుడు కేవలం 28 kmph దగ్గర స్పీడ్ క్యాప్ అయిపోయింది. ఓకే, దీంట్లోని ఎకో మోడ్ లో కూడా టాప్ స్పీడ్ క్యాప్ అయిపోయింది. 28 స్పీడ్ దాకా వెళ్ళగలం మనం. ఎకో మోడ్ అసలు ముందుగానే చాలా స్లో. ఇప్పుడు దానికి తోడు స్పీడ్ కూడా క్యాప్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర 13% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో ఫైనలీ 100% to 0% ఆఫ్ రేంజ్ టెస్ట్ ఆన్ హోండా QC1 ఇప్పటికైతే మరి పూర్తయింది. త్రూఅవుట్ ద రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, కానీ దీంట్లో రేంజ్ అయితే మాత్రం నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది. త్రూఅవుట్ ద రైడ్ మనకి మూలికి 40 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. అండ్ దాని బ్రేక్ డౌన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ లో మనం ఎకో మోడ్ లోనే డ్రైవింగ్ చేసినప్పుడు 25 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. అంటే రైడ్ మొత్తం ఎకో మోడ్ లో చేస్తే 50 కిలోమీటర్ల రేంజ్ రావచ్చు. మహా అయితే 51 లేదా 52 కిలోమీటర్లు. సెకండ్ హాఫ్ లో స్టాండర్డ్ మోడ్ లో మనకి కేవలం 20 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వచ్చింది. అంటే ఛార్జ్ మొత్తం మనం స్టాండర్డ్ మోడ్ లోనే డ్రైవ్ చేసి ఉంటే 40 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వచ్చేది. ఇప్పుడు నేను వచ్చే వారం ఇలా ఏ బండి మీద రేంజ్ టెస్ట్ చేయాలో మీరు నా కమెంట్స్ లో తెలియజేయండి.